గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఎకానమీ క్లాస్. మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోసం జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సెక్షన్ కోసం జీజేపీ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. లైక్ ఆల్ టాపిక్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి డైలీ ఎంసీక్యూస్ బిట్స్ అనేది పెట్టడం జరుగుతుందండి. జీజేపీ బిట్ బ్యాంక్ అని మన ఛానల్లోనే, అంటే మనది ఇంకొక ఛానల్ ఓన్లీ బిట్స్ పరంగా ఎంసీక్యూస్ పరంగా జీజేపీ బిట్ బ్యాంక్. ఇక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ అయ్యి కూడా నోటిఫికేషన్స్ బెల్ బటన్లో ఆల్ క్లిక్ చేయండి. సో దట్ మనకి బిట్స్కి సంబంధించి పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది, మీరు ఏది మిస్ అవ్వరు. అందులో ఇండియన్ హిస్టరీ అవనివ్వండి, జోగ్రఫీ అవనివ్వండి, పాలిటీ అవనివ్వండి, ఏపీ హిస్టరీ అవనివ్వండి, ఎకానమీ కూడా తొందరలో. సో వీటికి సంబంధించి డైలీ బిట్స్ పెట్టడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనకి 6 PM సాయంత్రం కూడా మన ఛానల్లో ఎవ్రీడే సైన్స్లో ఇప్పుడు కెమిస్ట్రీ క్లాస్ ఉంటుంది. అంటే ఇది మనకి స్ట్రీమింగ్ ఉంటుంది 6 PM అండ్ 9 PM స్టాటిక్ జీకే పార్ట్ కూడా ఉంటుంది. సో ఇవి మీరు వాచ్ చేయండి. ఎకానమీ పరంగా మనం చూసుకున్నట్లయితే అందరూ వచ్చేసారు కండి. అందరూ వచ్చేసారు అన్నప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. పద్మిని, కిషోర్, సాహిత్య, చంద్, వినోద్, సుధాకర్, ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్లో సమ్వన్ అండి, లక్ష్మి అనుకుంటా, కొంతమంది అంటే తను చాలాసార్లు డౌట్ క్వశ్చన్ అడిగారు, నేను అది చూసుకోలే, తర్వాత చూసా. సముద్ర మట్టం కంటే ఎక్కువ అంటే ఏంటి సార్ అని అడగడం జరిగింది. ఒకవేళ ఆవిడ ఉన్నారో లేదో ఇప్పుడు చూస్తున్నారో లేదో తెలియదు. ఇన్ కేస్ తర్వాత అన్న ఒకసారి చూస్తే నోట్ చేసుకోండి. లక్ష్మి అనుకుంటా, సమ్వన్ ఆస్క్ లక్ష్మి సంథింగ్ నేమ్ ఉండింది, నిన్న చూశాను. ఏం లేదండి, సముద్ర మట్టం అంటే మనం ఇంగ్లీష్లో మీన్ సీ లెవెల్ అంటాం. సముద్ర మట్టం కన్నా ఎక్కువ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా ఉన్నప్పుడు, భూమి ఇట్లా ఉన్నప్పుడు ఇది సముద్రం అనుకోండి, ఇదంతా సముద్రం అనుకోండి, ఇదంతా సముద్రం అనుకుంటే మనకి ఈ లెవెల్ ఉంది కదా, సీ ఏ లెవెల్లో అయితే ఉంటుందో సీ, ఆ లెవెల్ పరంగా మనం మాట్లాడినప్పుడు మీన్ సీ లెవెల్ అంటాం. అంటే ఆ లెవెల్తో చూస్తాం అనమాట. సముద్ర మట్టం అంటే ఆ సీ, సముద్రం ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్ని మనము ఆధారంగా రెఫరెన్స్గా చేసుకొని ఒక ప్యారలల్ లైన్, స్ట్రైట్ లైన్ తీసుకుంటే దాన్ని మీన్ సీ లెవెల్ అంటాం. అంతకన్నా ఎక్కువ ఉంటే ఈ సముద్ర మట్టం కన్నా పైన ఉన్నట్టు, దానికన్నా కింద ఉంటే ఎవరన్నా సముద్ర మట్టం కన్నా కింద ఉన్నట్టు అట్లా చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మౌంటైన్ ఏదో ఉందనుకోండి, సముద్ర మట్టం కన్నా ఎంత ఎత్తులో ఉంది, సో దీంతో రిఫరెన్స్ చేసుకొని చెప్తారనమాట ఎత్తు కానీ ఏదన్నా. సో ఒకవేళ నోట్ చేసుకోండి, క్వశ్చన్ అడిగారు, నేను తర్వాత అబ్జర్వ్ చేశాను. సో ఓకేనండి, మనము ఎకానమీ స్టార్ట్ చేసేద్దాం. ఎకానమీలో మనము బ్యాంకింగ్కి సంబంధించి ఆల్రెడీ 2 క్లాసెస్ చూసాము. ఈరోజు కంటిన్యూయేషన్ చూద్దాము. పీడిఎఫ్ టెలిగ్రామ్ యాప్లో పెట్టలేసారని అంటున్నారు అశోక్ కుమార్ గారు. పీడిఎఫ్స్ యాక్చువల్లీ టెలిగ్రామ్లో అప్డేట్ చేయడం జరుగుతుందండి, నిన్న చేశారనుకుంటా, ఒకసారి వెరిఫై చేస్తామండి. టెలిగ్రామ్ యాప్లో పీడిఎఫ్స్ యాక్చువల్లీ నిన్న అప్డేట్ అన్నట్టు అన్నారు. ఓకే, అయితే మనము లాస్ట్ క్లాస్లో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్ ఉంటాయి అన్నట్టు అనుకున్నాము. ఈరోజు నేను మీకు లాస్ట్ క్లాస్లోనే ఏమంటే టైం పెర్మిట్ అవుతే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అని, అంటే మనం April 1 చదివాము లాస్ట్ క్లాసు, ఆ రోజుకి సంబంధించిన న్యూస్ ఒకటి ఉండింది, అది నేను మీకు టైం ఉంటే చెప్తాను అన్నాను. ఒకవేళ టైం అప్పుడు అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అన్నాను. సో అది ఈరోజు మనం చూసేద్దాం. April 1, 2020లో 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని మెర్జ్ చేశారండి. ఫైనల్గా 4 మెగా బ్యాంక్స్గా మారాయి అనమాట. అంటే 10 బ్యాంకుల్ని కలిపి 4 మెగా బ్యాంక్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు క్లాస్లో కవర్ చేద్దాం. లాస్ట్ క్లాస్లోనే చేద్దాం అనుకున్నాం, బట్ టైం కన్స్ట్రెంట్ వల్ల అవ్వలేదు. సో ఈరోజు కవర్ చేద్దాము. అండ్ ఈరోజు మనము మన బ్యాంక్స్కి సంబంధించి, ఇండియాలో భారతదేశంలో ఉన్న బ్యాంకులకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ప్లస్ కొన్ని బ్యాంక్స్కి ట్యాగ్ లైన్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటిపైన కూడా బ్యాంక్ ఎగ్జామినేషన్ అవ్వండి, జనరల్ ఎగ్జామ్స్ అవ్వండి, క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. సో వీటికి సంబంధించి కూడా కొంత మనం ఫ్యాక్ట్స్ టైప్ అనేది చూద్దాం. ఈ రకంగా మనం ముందుకెళ్దాం. ఫస్ట్ మనము బ్యాంక్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ పైన ఫోకస్ చేద్దామండి. ఫస్ట్ బ్యాంక్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ పైన.
బ్యాంక్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్కి వెళ్దామండి. అయితే నేను బ్యాంక్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ చెప్పే ముందు చాలా బ్యాంక్స్ ఉంటాయి, మరి వాటికి చాలా హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోవడం ఎట్లా అంటే, కొన్ని మనకి బ్యాంక్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్కి సంబంధించి గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయండి, కొన్ని రూల్స్ లాగా ఉన్నాయి. ఆ రూల్స్ని మనం చూసుకున్నట్లయితే కొంచెం ఈజీ అవుతుంది అనమాట అవి గుర్తుపెట్టుకునే స్టెప్. ఏంటి అంటే కొన్ని రూల్స్, అంటే కొన్ని ట్రిక్స్ టైప్ అనుకోండి, రూల్స్ అని అనుకోండి, ఏదన్నా ఒకటి. సో ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే నేను మీకు 2-3 క్వశ్చన్లు అడుగుతానండి. ఐసిఐసిఐ ఒక బ్యాంక్ ఉంది, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇంకొక బ్యాంక్, నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 3 బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడుగుతానండి. సో ఏం చెప్తారు మీరు? చెప్పడానికి ట్రై చేయండి. సో నేను 3 బ్యాంక్స్ ఇచ్చాను, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అడుగుతున్నాను. ఎందుకంటే చాలా బ్యాంక్స్ ఉంటాయి, మరి వాటిని ప్రతి హెడ్ క్వార్టర్ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం మనకి 1 or 2 పాయింట్స్ ఉంటాయి, ట్రిక్స్ లాంటివి, అవి గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మనకి ఆ 3 బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటి? ఎందుకు అంటే నేను మీకు చెప్తాను ఎందుకు అడిగాను ఈ క్వశ్చన్. ఓకే, సో ఓకే అండి అందరం. ముంబై అని చాలామంది అన్నారు, వెరీ గుడ్ అండి. సమ్వన్ ఆస్క్ క్వశ్చన్, ఎవరు? నవీన్ గారు ప్లస్ వంశీ గారు, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్కి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి సార్ అంటున్నారు. మనం నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ గురించి చూస్తామండి. నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే లైక్ మీరు ఇప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కానీ మనకి సహకార బ్యాంకులు, అవన్నీ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ కింద వస్తాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్. వీటి గురించి నేను చెప్తాను. సో నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను, ఎందుకంటే ఇంకా మనం అక్కడికి రాలేదు. సో ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కోఆపరేటివ్ బ్యాంక్, సహకార బ్యాంకులు ఉంటాయి కదా మనకి, అవన్నీ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ కిందే వస్తాయి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలామంది ముంబై అన్నారు, వెరీ గుడ్. ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదన్నా బ్యాంక్ గనక ఆ బ్యాంక్ నేమ్ సంథింగ్ ఏదన్నా ఉండి లాస్ట్లో ఆఫ్ ఇండియాతో ఎండ్ అయింది అనుకోండి. ఆఫ్ ఇండియాతో ఎండ్ అయితే ఎట్ ద ఎండ్ అంటే ఒక బ్యాంక్ పేరులో చివర ఆఫ్ ఇండియాతో ముగించినట్లయితే, ఎండ్ అయినట్లయితే ఆ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబై ఉంటుందండి. సో ఏ బ్యాంక్ అన్నా మీరు తీసుకోండి, ఆ బ్యాంక్ యొక్క పేరులో చివరిలో మనకి ఆఫ్ ఇండియా అని ఉంటే ఆ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబై. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ కూడా ఆఫ్ ఇండియా అని వస్తుంది. సో ఆఫ్ ఇండియన్ లాస్ట్లో వస్తుంది, హెడ్ క్వార్టర్స్ ముంబై అండి. మీరు డైరెక్ట్గా పెట్టేయచ్చు ఎగ్జామినేషన్ అడిగితే. ఎస్, బ్యాంక్ నేమ్ కనుక ఆఫ్ ఇండియాతో ఎండ్ అయితే ముంబై. టోటల్ హౌ మెనీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా అంటున్నారు నవీన్ గారు. మనకి 12 ఉన్నాయండి ప్రెసెంట్. ఆఫ్టర్ అంటే మెర్జర్ అయింది కదా, రీసెంట్గా మెర్జర్ అయింది కదా April 1st. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ 12 ఉన్నాయి. నేను చెప్తాను అవన్నీ మీకు. ఇప్పుడు ఇదో పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. దేనా బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండేది దేనా బ్యాంక్. ఇప్పుడు దాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలిపేశారు, అనమాట ఈ దేనా బ్యాంక్ని ఇప్పుడైతే. కాకపోతే ఆ దేనా బ్యాంక్ ఉన్నప్పుడు ఆ దేనా బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబై అండి. అయితే దేనా బ్యాంక్ ఆఫ్ ఇండియా అని లేదు, కానీ దీని హెడ్ క్వార్టర్స్ ముంబై. సో ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఏదన్నా బ్యాంక్ యొక్క నేమ్, సో బ్యాంక్స్ నేమ్ స్టార్టింగ్ విత్ బ్యాంక్ పేరు గనక ఇండియన్ అనే దాంతో మొదలైంది అనుకోండి, ఇండియన్ ఇక్కడ ఏమన్నా రావచ్చు. సో స్టార్ట్ అయింది ఇండియన్తో స్టార్ట్ అయింది, ఆ బ్యాంకుల యొక్క హెడ్ క్వార్టర్స్ చెన్నై ఉంటుందండి, చెన్నై. సో ఏదన్నా ఒక బ్యాంక్ యొక్క పేరు ఇండియన్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఆ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ చెన్నై. నేను మీకు చెప్తానండి, ప్రతి బ్యాంక్ మనం చూస్తాం హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ అనేది. నేను జస్ట్ ఇక్కడ పాయింట్స్ చెప్తున్నాను, ನೀವು నోట్ చేసుకోండి అంతే. నెక్స్ట్ మీరు ఒక కోడ్ చూసుకోండి. విజయ్ అని ఒక వ్యక్తి ఉంటాడు, అతను
బెంగళూరుకి వెళ్ళడం జరుగుతుంది. అతను ఒక స్వస్థలం ఒకటి ఉంటుంది ఎక్కడో, అతను బెంగళూరుకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇతనికి బెంగళూరులో ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి అనుకుంటాడు. విజయ్ అనే అతను బెంగళూరుకి వెళ్ళడం జరుగుతుంది. బెంగళూరులో ఒక అకౌంట్ చేసుకోవాలి అంటే అసలు నేను బెంగళూరులో బ్యాంక్ చేయగలుగుతానా లేదా అని అడుగుతాడు. ఎందుకు చేయలేరండి విజయ్ గారు? ఎస్ యూ కెన్ బ్యాంక్ ఇన్ బెంగళూరు అని చెప్తారనమాట బ్యాంక్ వాళ్ళు. కాబట్టి ఏమని చెప్తారు అతనికి? ఎస్ విజయ్ కెన్ బ్యాంక్ ఇన్ బెంగళూరు అని చెప్తారు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి, విజయ్ కెన్ బ్యాంక్ ఇన్ బెంగళూరు. హాయ్ అండి కల్పన ప్రసాద్ ప్రభాకర్, హాయ్. అంటే లేట్ అయ్యారండి మీరు 10 minutes దాకా, అందుకని 10 o'clockకి షార్ప్గా మీరు మన ఛానల్కి వచ్చేసేయండి, నోటిఫికేషన్ వచ్చినా లేకపోయినా, సో దట్ మీరు మిస్ అవ్వరు క్లాస్ని. క్లాస్ ఇప్పుడే అండి ఒక 5-10 minutes అయింది స్టార్టింగ్. సో విజయ్ కెన్ బ్యాంక్ ఇన్ బెంగళూరు అనే కోడ్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ చూడండి, విజయ్ అంటే విజయ బ్యాంక్, కెన్ అంటే కెనరా బ్యాంక్, విజయ బ్యాంక్, కెనరా బ్యాంక్. ఈ రెండు బ్యాంకుల యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? బెంగళూరులో ఉంటాయి. సో ఈ విధంగా ఈ రెండు బ్యాంకుల్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొన్ని బ్యాంకులు ఉంటాయండి, అవి కొంచెం యూనిక్గా ఉంటాయి, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట, స్పెషల్గా ఉంటాయి వాటి హెడ్ క్వార్టర్స్, కొంచెం డిఫరెంట్. అందుకని వాటిపైన మనం ఫోకస్ చేయాలి. ఎగ్జామినేషన్లో అట్లాంటివి అడుగుతాడు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడుగుతాడు, సిండికేట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏ నగరంలో ఉంది అని అడుగుతాడు. జనరల్గా మనము మహా అయితే న్యూఢిల్లీ, చెన్నై, కల్కటా, బెంగళూరు అట్లాంటివి వింటాం. కాకపోతే ఇవి యూనిక్ అనమాట, రెండు ఉంటాయి అట్లాగా. సిండికేట్ బ్యాంక్ ఒకటి, సిండికేట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మణిపాల్లో ఉంటుంది, మణిపాల్ అనే నగరంలో ఉంటుంది. నెక్స్ట్ కార్పొరేషన్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంటుంది. కార్పొరేషన్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి మ్యాంగ్లూరులో ఉంటుంది. మ్యాంగ్లూరు అండి, మంగళూరు ఆర్ మ్యాంగ్లూరు. సో ఇవి బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్కి సంబంధించిన పాయింట్. ఓకే అండి, ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క బ్యాంకు గురించి నేను మీకు చెప్తాను. చూడండి, ఈ లిస్ట్ మనం ఆల్రెడీ చూసాం. 1969లో నేషనలైజ్ అయిన బ్యాంక్స్, ఇవి 1980లో నేషనలైజ్ బ్యాంక్స్. ఇక్కడైతే 14, ఇక్కడైతే 6. ఇది మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్ అండి. నేను మీకు ఇది లాస్ట్ క్లాస్లోనే చెప్దాం అనుకున్నాను. అప్పుడే ఆ రోజే, అంటే నేను మీకు చెప్పబోయే ఒక 3 hours బిఫోర్ వచ్చిందండి ఈ న్యూస్. అంటే April 1, 2020 మనము ఆ రోజు బ్యాంకింగ్ చాప్టర్ చదువుతున్నప్పటికీ 10 కంటే దానికన్నా ఒక 3 hours ముందు అట్లాగా ఈ న్యూస్ వచ్చిందనమాట, న్యూస్ ఆర్టికల్స్, లేటెస్ట్ అది. సో ఈరోజు కవర్ చేద్దాం. ఏంటి అంటున్నాడు ఇక్కడ చూడండి, మెర్జర్ ఆఫ్ 10 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ టు కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ టుమారో. అంటే ఇది April 30th న్యూస్ అనమాట. అంటే రేపటి నుంచి, అంటే April 1, 2020 నుంచి 10 గవర్నమెంట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ని విలీనం చేస్తున్నాం అని చెప్పి అంటున్నాడు ఇక్కడ. 10 PSU బ్యాంక్స్ టు మెర్జ్ స్టార్టింగ్ April 1. April 1 నుంచి 10 బ్యాంకులని విలీనం చేయబోతున్నాము. మెగా మెర్జర్ అండి ఇది, ఎందుకంటే చాలా పెద్ద మెర్జర్ అనమాట, చాలా పెద్ద విలీనం ఇది. ఇది April 1 నుండి అమల్లోకి వస్తుందని RBI అన్నారు. అయితే కొంతమంది విశ్లేషకులు ఏమన్నారంటే April 1 కరోనా వైరస్ ఈ పాండమిక్ వల్ల ఏమవుతుంది, కొంత డిలే అవ్వచ్చు ఈ ప్రాసెస్, జూన్కి అట్లా వెళ్ళొచ్చు ఈ మెర్జర్ అన్నారు. బిఫోర్ April 30th అట్లాంటి న్యూస్ వచ్చింది. సో April 1 మనం కొంచెం అవుతుందా లేదా అనే సందిగ్ధతలో ఉండేది, కానీ April 1 క్లారిఫై చేసింది గవర్నమెంట్. April 1 అయిపోయినాయి అనమాట మెర్జర్స్. ఇది గుర్తుపెట్టుకొని దీని గురించి మనం ఇంకా క్లియర్గా చూద్దాం, ఎందుకంటే ఇయర్ ఎగ్జామినేషన్స్ మీరు రాసినప్పుడు ఖచ్చితంగా దీనిపైన ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఇది మెగా బ్యాంక్ డ్రైవ్. ఈ మెగా బ్యాంక్ లైక్ ఈ మెర్జర్స్ చెప్తాను చూడండి, ఏం జరిగింది అసలు. మనకి మొత్తం 10 బ్యాంకుల్ని 4 బ్యాంకుల్లాగా విలీనం చేశారు. సో 4 విలీనాలు, మెర్జర్ 1, మెర్జర్ 2, మెర్జర్ 3, మెర్జర్ 4. మెర్జర్ 1లో కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏం చేశారు, ఈ ఇండియన్ బ్యాంక్ అనే బ్యాంక్ని, అలహాబాద్ బ్యాంక్ని రెండింటిని మెర్జ్ చేశారండి, రెండింటిని విలీనం చేశారు. ఈ రెండు కలిసి ఒక బ్యాంక్ అనేది అయ్యింది. నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB మరియు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ మూడింటిని విలీనం చేశారండి. 3 బ్యాంకుల్ని కలిపి విలీనం చేశారు. విలీనం పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం అయినాయి అనమాట ఈ రెండు. సో ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది చాలా పెద్ద బ్యాంకుగా అవతరించింది, 3 కలిపేయడంతో. నెక్స్ట్ 3వ విలీనంలో ఏమేమి కలిపారు, సిండికేట్ బ్యాంక్ మరియు కెనరా బ్యాంక్, ఈ రెండింటిని కలపడం జరిగింది. 4వ విలీనంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని,
ఆంధ్ర బ్యాంక్ని, కార్పొరేషన్ బ్యాంక్ని, ఈ 3 బ్యాంకుల్ని కలిపివేయడం, విలీనం చేయడం జరిగింది. సో ఈ పాయింట్ అనేది మీరు చూసుకోండి, ఎందుకంటే అడగచ్చు ఎగ్జామినేషన్లో. రీసెంట్గా జరిగిన మెగా మెర్జర్లో అంటే విలీనం ప్రభుత్వ బ్యాంకుల విలీనంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఏ బ్యాంకుల్ని విలీనం చేశారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అని అడుగుతాడు, ఏబిసిడి. ఇందులో ఏదో ఒకటి ఆప్షన్ ఆంధ్ర బ్యాంక్ అన్న కార్పొరేషన్ బ్యాంక్ అన్న ఇస్తాడు. సో రకరకాల క్వశ్చన్లు అడగచ్చండి. మనకు కాన్సెప్ట్ ఉందనుకోండి, ఏదన్నా అడగచ్చు అతను క్వశ్చన్. పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయని బ్యాంక్ ఏది అని చెప్పి 2 ఇచ్చి ఇంకోటి ఏదో వేరేది ఇస్తాడు, సిండికేట్ బ్యాంక్ ఏదో. సో ఈ పాయింట్ నుంచి క్వశ్చన్ ఏ విధంగానే అడగండి. మీరు కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉంటే బిట్స్ దీని నుంచి మనం ఎన్ని బిట్స్ కావాలంటే అన్ని బిట్స్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ ఓకే కదండి, ఇది నోట్స్ చేసుకొని రివైజ్ చేస్తుండండి. ఈ మెర్జర్స్ అయిన 4 జరిగినాయి అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ ఏమేమి జరిగిందో చూడండి. మనకి ఫస్ట్ మెర్జర్ కనుక చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 2 బ్యాంకులు విలీనం చేశారు. ఏంటంటవి? ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మెర్జర్, ఈ విలీనం తర్వాత ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏదైతే ఉందో అది దేశంలోనే 2వ అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకుగా అయ్యిందనమాట. ప్రభుత్వ బ్యాంక్ అండి, ఓవరాల్గా కాదు, ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్లో 2వ అతి పెద్దదిగా అయింది. 2వ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా మారిందనమాట. సో పాయింట్ ఓకే కదండి. మనకి ఫస్ట్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అన్నిటికన్నా పెద్దది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత గవర్నమెంట్ బ్యాంక్స్ కనుక మాట్లాడుకున్నట్లయితే నెక్స్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయింది. ఎప్పుడు? ఈ విలీనం తర్వాత. నెక్స్ట్ సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్లో విలీనం జరిగింది. దానితో గవర్నమెంట్ బ్యాంక్స్ పరంగా మాట్లాడినైతే కెనరా బ్యాంక్ అనేది 4వ అతిపెద్ద గవర్నమెంట్ బ్యాంకుగా అయిందనమాట ఈ విలీనం తర్వాత. దాని తర్వాత ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ 2 విలీనం చేశారు. యూనియన్ బ్యాంకులో ఆంధ్ర బ్యాంకు మరియు కార్పొరేషన్ బ్యాంక్ని విలీనం చేయడం జరిగింది. సో ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విలీనం చేయబడిన బ్యాంకుల్లో ఖాతాలో ఉన్న కస్టమర్స్ ఇక మీద వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతా ఉన్న బ్యాంక్ ఏ బ్యాంకులో అయితే విలీనం అవుతుందో ఏప్రిల్ 1, 2020 నుంచి వారు ఆ బ్యాంకుకి చెందిన కస్టమర్స్గా పరిగణిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఉన్నారనుకోండి ఒక అతను, ఈ విలీనం తర్వాత ఇప్పుడు ఇతనికి ఆటోమేటిక్, ఇతను ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఈజ్ డీమ్డ్ టు బి ఏ కస్టమర్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ పాయింట్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం అనుకున్నాం కండి, ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం జరుగుతుంది అని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యొక్క బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, ఒక ఊరిలో 10 ఉన్నాయనుకోండి. ఇప్పుడు మరి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ని విలీనం చేశారు కదా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో, అందుచేత ఈ ఏవైతే విలీనం చేయబడిన బ్యాంకులు ఉన్నాయో వాటి యొక్క బ్రాంచ్లు కానీ వాటి యొక్క ఏటీఎంలు కానీ అవన్నీ ఏప్రిల్ 1, 2020 నుంచి ఏ బ్యాంకులో అయితే విలీనం చేశారు పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ బ్యాంకు చేశారు. అందుకని అవన్నీ ఇక మీద అంటే ఏప్రిల్ 1, 2020 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ఏటీఎంలు లేకపోతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క బ్రాంచ్లుగా తయారవుతాయి. సిండికేట్ బ్యాంక్ అనేది కెనరా బ్యాంక్గా మారడం జరిగింది. సో సిండికేట్ బ్యాంక్లో ఉన్న ఏటీఎంలు కానీ వాళ్ళ యొక్క శాఖలు బ్రాంచ్లు కానీ అవన్నీ ఇక మీద నుంచి కెనరా బ్యాంక్గా మారుతుంది అనమాట. అలహాబాద్ బ్యాంక్ బ్రాంచ్లు అన్నీ ఇండియన్ బ్యాంక్గా అవుతుంటుంది, ఎందుకంటే అలహాబాద్ బ్యాంక్ని కలిపేశారు ఇండియన్ బ్యాంక్లో. ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులో ఉన్న బ్రాంచ్లు కానీ ఏటీఎంలు కానీ ఇక మీద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అవుతుంది. సో ఈ నెక్స్ట్ ఈ మెర్జర్ తర్వాత అంటే ఈ విలీనం తర్వాత ఇప్పుడు మనకి ఇందాక సంవన్ ఆస్క్డ్ అండి క్వశ్చన్, ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి ప్రస్తుతం మన భారతదేశంలో, ఇందాక అడిగారు కదా. ఈ విలీనం తర్వాత మనకి ఎట్ ప్రెజెంట్ 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయి. అది పాయింట్ నోట్ చేసుకోండి. ఏంటేంటి 12 అంటే ఇప్పుడు 12 ఏంటి అంటే మెర్జ్డ్ బ్యాంక్స్, అంటే వేరే బ్యాంకుల్ని విలీనం చేయబడి పెద్దగా ఏర్పడిన బ్యాంకులు ఏంటంటే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్. ఈ 6 బ్యాంకులు అంటే వేరే బ్యాంకుల్ని విలీనం చేసి పెద్ద బ్యాంకులుగా అవతరించాయి. వీటితో పాటు ఇండిపెండెంట్ అంటే ఎటువంటి విలీనం లేకుండా ఇండిపెండెంట్గా ఉన్న బ్యాంకులు ఇంకొక 6 ఉన్నాయి. ఏంటవి? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర,
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అకౌంట్ ఇన్ బోత్ బ్యాంక్ ఎలా సార్ అని అడుగుతున్నారు మహేష్ గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, ఇక మీద అంటే ఏప్రిల్ 1, 2020 నుంచి అతను ఆటోమేటిక్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అతను ఖాతాదారుడుగా పరిగణించబడతాడు అనమాట. ఒకవేళ ఈ వ్యక్తికి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఉంది, యూనియన్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉందనుకోండి, ఈ రెండు వేరు వేరు ఖాతాలు కదా, ఈ ఖాతా యూనియన్ బ్యాంక్గా మారుతుంది, ఇది కూడా యూనియన్ బ్యాంక్, అంటే యూనియన్ బ్యాంక్లోనే ఇతనికి 2 ఖాతాలు ఉన్నట్టు పరిగణించబడతాయి. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ మెర్జింగ్ ఆఫ్ బ్యాంక్స్ సార్ అని అడుగుతున్నారు బాలాజీ గారు. మెర్జర్స్కి విలీనంకి సింపుల్ అండి. కంపెనీస్ కానీ సంస్థలు కానీ బ్యాంకులు కానీ విలీనం చేశారు అంటే ఒకటే. ఇప్పుడు ఆ బ్యాంక్ ఒక్కటే ఇండివిజువల్గా ఉంది అంటే మేబీ లాసెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి ప్రధానంగా. దానితో మనకి వాటి యొక్క మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో, బ్రాంచ్లు కానీ స్టాఫ్ కానీ ఎంప్లాయీస్ కానీ అవన్నీ కష్టం అవుతుంది ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు. అందుకనే సంస్థ అనేది ఎప్పుడైనా పెద్దగా ఉందనుకోండి సంస్థ, ఆ సంస్థకి వర్కింగ్ క్యాపిటల్ అంటారు. అంటే ఆ సంస్థ ముందుకి వెళ్ళాలి అంటే మనకి డైలీ ఖర్చు ఏదైతే ఉంటుందో అది భరించగలుగుతుంది ఆ సంస్థ, పెద్ద సంస్థ అయితే. చిన్న చిన్న బ్యాంకులు అవి తట్టుకోలేవు అనమాట. అందుకని విలీనం చేసి పెద్ద బ్యాంకులుగా ఏర్పడితే ఆ బ్యాంకులు బలంగా తయారవుతాయి. స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ బ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ మెర్జర్ తర్వాత అంటే మనం ఇప్పుడు 4 విలీనం చేసాం కదా, దీని తర్వాత ఏమవుతుందో చూడండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇది కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు మనకి మెర్జర్ తర్వాత 10 బ్యాంకులని 4 మెగా బ్యాంకులుగా మార్చారు. ఏంటి 4 అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి, కెనరా బ్యాంక్ ఒకటి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, ఇండియన్ బ్యాంక్. సో ఈ 4 బ్యాంకుల గురించి ఏ విధంగా ఈ విలీనం తర్వాత ఏ విధంగా అయ్యే చూద్దాం ఒక్కొక్క అంశంలో. డిపాజిట్ల పరంగా మనం మాట్లాడదాం. డిపాజిట్లు అంటే ఏంది, మనము మన డబ్బులు బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటాం కదండి, సేవింగ్స్ లాగా. ఆ డిపాజిట్ల పరంగా మాట్లాడుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ విలీనం తర్వాత చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంకులో డిపాజిట్స్ ఎంత ఉన్నాయంటే ఎన్ని కోట్లు, 10 లక్షల కోట్లు ఉన్నాయంట. దాదాపుగా 10 లక్షల కోట్లు, 10,43,659 crores ఉంది పంజాబ్ నేషనల్లో. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఎంప్లాయీస్ వచ్చేసరికి 1,00,000 మంది దాదాపుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఎంప్లాయీస్ అయ్యారు. ఎంప్లాయీస్ కూడా అంతేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా ఇక మీద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్గా అవుతారు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క బ్రాంచ్లు కనుక చూసుకున్నట్లయితే, డొమెస్టిక్ అంటే ఇండియాలో బ్రాంచ్లు కనుక చూసుకున్నట్లయితే 11,000 చేంజ్ బ్రాంచ్లు అయ్యాయి. నెంబర్ ఆఫ్ ఏటీఎంస్ 13,897. సో మిగతా బ్యాంకులు కూడా కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, వీటన్నిటికీ డిపాజిట్లు ఎంత, లక్షలు, ఎన్ని కోట్లు ఇవి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఈ విలీనం తర్వాత అయినాయి. ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి, ఎందుకంటే ఎగ్జామినర్ బ్యాంకింగ్ పర్టికులర్ ఎగ్జామ్స్కి అడుగుతాడు. ఈ రీసెంట్గా జరిగిన విలీనం తర్వాత, రీసెంట్గా జరిగిన మెర్జర్ తర్వాత ఏ బ్యాంకుకి డిపాజిట్స్ అంటే మ్యాక్సిమం ఏ బ్యాంకులో డిపాజిట్స్ అయినాయి అంటాడు. ఇవి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చినాయి ఎక్కువ డిపాజిట్స్, అంటే విలీనం ద్వారా 10 లక్షల కోట్ల దాకా వచ్చింది. రకరకాలుగా అడగచ్చు క్వశ్చన్, అంటే గుర్తుపెట్టుకుంటే పెట్టుకోండి. అన్నిట్లో హైయెస్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లోనే వచ్చేయండి ఈ మెర్జర్ తర్వాత. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. ఇప్పుడు లైక్ చాలామందికి ఒక అంటే మైండ్లో థాట్ వస్తుంది, ఇప్పుడు అసలు మరి ఏంటి, ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా ఉన్నాయి, 12 ఉన్నాయి అంటున్నారు. ఆ 12లో అన్నిటికన్నా పెద్దది ఏది అంటే బలమైన సంస్థ ఏది, బిగ్గెస్ట్ లార్జెస్ట్ బ్యాంక్ ఏది, దాని తర్వాత ఏది, అట్లాగా మనకి క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఆ పాయింట్స్ చూద్దాం. ఎగ్జామినర్ కూడా అడుగుతాడు, మనకు తెలియాలి ప్రభుత్వ రంగ బ్యాంకులు 12 ఉన్నప్పుడు అన్నిటికన్నా పెద్ద బ్యాంక్ ఏది, దాని తర్వాత ఏంది, అట్లాగా మనకు తెలియాలి కాబట్టి అతను ఫోకస్ చేస్తాడు. సో మనం ఇప్పుడు లార్జెస్ట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి మాట్లాడదామండి. లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ పొజిషన్ అన్డౌటెడ్లీ ఎస్బీఐ ఉంటుందండి. అన్డౌటెడ్లీ అని ఎందుకన్నానంటే దరిదాపుల్లో దగ్గరలో వేరేది ఏది ఉండదన్నమాట. నేను మీకు చెప్తాను ఏంటి అనేది. ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్డౌటెడ్లీ అనే వర్డ్ వాడతాను ఇక్కడ. ఎందుకంటే దీని యొక్క మార్కెట్ విలువ, బిజినెస్ సైజ్ అంటే దీని యొక్క మార్కెట్ వాల్యూ లేకపోతే ఇది చేసే వ్యాపారం యొక్క విలువ, బిజినెస్ సైజ్ కనుక చూసుకున్నట్లయితే 52 లక్షల కోట్లు దీని బిజినెస్ సైజ్.
దరిదాపుల్లో ఏది లేదు చూడండి. నెక్స్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ ఏమన్నాము మనము, ఈ మెర్జర్ తర్వాత విలీనం తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది అన్నాం కదా. దీన్ని కనుక చూసుకున్నట్లయితే బిజినెస్ సైజు 18 లక్షల కోట్లు దగ్గర. అంటే చూడండి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ర్యాంక్ 52 లక్షల కోట్లు, సెకండ్ ర్యాంక్ 18 లక్షల కోట్లు. అంటే దరిదాపు లేదు. అందుకని అన్డౌటెడ్లీ అన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. థర్డ్ వచ్చేసరికి విజయ బ్యాంకు, దేనా బ్యాంక్ని కలిపేసిన తర్వాత అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా థర్డ్ పొజిషన్లో ఉంది. అది గవర్నమెంట్ బ్యాంక్స్ అండి ఇవన్నీ 12 ఇప్పుడు మనం చూస్తుంది. దాని యొక్క బిజినెస్ సైజు 16.13 lakh crores. సో మూడవ పొజిషన్ ఆక్యుపై చేసుకుంది ఏ బ్యాంక్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంకు కలిసిన తర్వాత ఇప్పుడు కెనరా బ్యాంక్ అనేది 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తయారయ్యింది. కెనరా బ్యాంక్ యొక్క బిజినెస్ సైజ్ ఎంత అంటే 15 లక్షల కోట్లు. యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ కలవడం విలీనమైంది. ఆ విలీనం తర్వాత యూనియన్ బ్యాంక్ అనేది 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఏర్పడింది. దాని యొక్క మార్కెట్ విలువ 14.5 లక్షల కోట్లు. 6th పొజిషన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9 lakh crores. తర్వాత ఇండియన్ బ్యాంక్ ప్లస్ అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్గా అవతరించింది. విలీనం తర్వాత ఇది 7th పొజిషన్కి వచ్చింది. 8th పొజిషన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 9th ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, 10th యూకో బ్యాంక్, 11th బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, 12th పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో 12 అండి గవర్నమెంట్ బ్యాంక్స్. ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఎట్ ప్రెసెంట్ అంటే 12 బ్యాంకులు. వాటి యొక్క ఆర్డర్ ఏంటి అంటే ఇందాక చూసాం కదండి, ఎస్బీఐ, పిఎన్బి. ఫస్ట్ 3 గుర్తుపెట్టుకోండి, మిగతా అన్ని గుర్తుపెట్టుకోకపోయినా ఫస్ట్ 3 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎస్బీఐ, తర్వాత పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బిగ్ 4 అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ప్రపంచంలో ఈ బిగ్ 4 అనే పదం దేనికి వాడతారు అంటే ప్రతి దేశంలో ఉన్నటువంటి 4 అతి పెద్ద బ్యాంకులు గురించి తెలిపేది బిగ్ 4 కాన్సెప్ట్. సో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్నటువంటి 4 అతిపెద్ద బ్యాంకుల గురించి తెలిపేది ఈ కాన్సెప్ట్ బిగ్ 4. పేరులోనే ఉంది బిగ్, అతిపెద్ద 4 బ్యాంకులు. సో బిగ్ 4 దేనికి సంబంధించిందంటే బ్యాంకులకు సంబంధించి ఏం తెలియజేస్తుందంటే ఆ దేశంలో ఉన్నటువంటి 4 అతిపెద్ద బ్యాంకుల లిస్ట్ గురించి తెలిపేది. సో ప్రతి దేశాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే బిగ్ 4 అనేది వాళ్ళు అఫీషియల్గా ఇస్తారు. మన భారతదేశం కనుక చూసుకున్నట్లయితే మనకు అఫీషియల్గా బిగ్ 4 అనే కాన్సెప్ట్ ఎక్కడ ప్రభుత్వం చెప్పదు, లేకపోతే ఎక్కడ మనకి పబ్లిష్ అవ్వదండి, ఎక్కడ ప్రచురించబడదు. కాకపోతే మనము ఆ బ్యాంక్ యొక్క బిజినెస్ సైజు అంటే వ్యాపారం చేసే విలువ, ఆ బ్యాంక్ యొక్క ఆస్తులు, అవన్నీ చాలా ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మన భారతదేశంలో అతిపెద్ద 4 బ్యాంకులు ఏంటి అనేది అన్అఫీషియల్గా జనరల్గా మనము బ్యాంకింగ్ సెక్టర్లో చెప్పుకుంటాం. అన్అఫీషియల్, ఇది ఎక్కడ ప్రభుత్వం కానీ అంటే ఎక్కడ అఫీషియల్గా ఎక్కడ విడుదల చేయలేదు. కాకపోతే మనకి తెలుస్తుంది కదండి బ్యాంక్ యొక్క ఆస్తుల విలువ, బ్యాంక్ చేసే మార్కెట్ వాల్యూ, బిజినెస్ సైజు, వాటిని అన్ని పరిగణించుకుంటే మనకి అన్అఫీషియల్గా మనకు తెలుసుకోగలుగుతాం ఏం బ్యాంకులు మన భారతదేశంలో 4 అతిపెద్ద బ్యాంకులు. ఇందాక మనం చూసింది ప్రభుత్వ రంగ బ్యాంకుల గురించి చూసాం, టాప్ ఆర్డర్ 1, 2, 3, 4. ఈ బిగ్ 4 అంటే అదేనండి. సంతోష్ గారు పిఎన్బి ఉండాలి కదా సార్ అంటున్నారు. నేను మీకు ఇందాక చెప్పింది ఏంటి, ఎస్బీఐ అయినా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయినా, బ్యాంక్ ఆఫ్ బరోడా అన్నా, ఇవన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకులు అండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ప్రైవేట్ బ్యాంక్స్ గురించి ప్రస్తావన ఇక్కడ లేదు. ఇప్పుడు బిగ్ 4 అంటే ప్రభుత్వమైన అవనివ్వండి, ప్రైవేట్ రంగ సంస్థలన్నా అవనివ్వండి, రెండింటిని కలుపుకొని చెప్తాం బిగ్ 4 కాన్సెప్ట్స్. ఇందాక పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు, అంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2వ పొజిషన్ ఇది. ఓవరాల్గా చూసుకుంటే అంటే మనకి పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ కనుక చూసుకున్నట్లయితే పిఎన్బి అనేది టాప్ 3లో ఉండదు, ఇన్ఫ్యాక్ట్ టాప్ 4లో కూడా ఉండదు. మరి భారతదేశంలో ఉన్న బిగ్ 4 ఏంటి అంటే ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, ఇక్కడ సంవన్ ఏమడిగారు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ దానికన్నా ముందు ఉంది కదా అంటున్నారు. అదే అనుకుంటున్నా క్వశ్చన్ ఇందాక ఎవరు అడిగారు, సంతోష్ గారు అడుగుతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉండగా మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎట్లా అయింది అనేది. ఇక్కడ మీరు చూసినట్లయితే అండి బిగ్ 4 చెప్పినప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద 4 బ్యాంకులు ఏ పరంగా, వాటి ఆస్తుల పరంగా, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, అది ఆర్థిక శాఖ పైన చూపించే ప్రభావం పైన,
అట్లా చాలా పలు అంశాలు దృష్టిలో పెట్టుకొని ప్రచురిస్తారండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాక్చువల్గా అయితే ఉండేది టాప్ 4లో, కానీ రీసెంట్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ని ఎందుకు టాప్ 4 నుంచి తీసేశారు అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్కి హెవీ లాసెస్ అనేవి రావడం జరుగుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్కి హెవీ లాసెస్ జరగడం జరుగుతుంది డ్యూ టు రీసెంట్ జరిగిన స్కామ్స్ అవ్వండి, నీరవ్ మోడీ స్కామ్ అవనివ్వండి, ప్లస్ విజయమాల్య కూడా కొంత తప్పు ఉండేది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో. అట్లా చాలా ఎన్పిఎస్ పెరిగిపోవడము, ప్లస్ వాళ్ళ యొక్క డిప్యూటీ జనరల్ మేనేజర్ ర్యాంక్ స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ స్కామ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, వాటి వల్ల అంతా క్రెడిబిలిటీ తగ్గిపోయిందనమాట పంజాబ్ నేషనల్ బ్యాంక్. అందుకని బిగ్ 4లో దీని పేరు ప్రస్తావన అవ్వలేదు. సంతోష్ గారు అడిగారు, క్లియర్ అనుకుంటున్న పాయింట్. సో మన భారతదేశంలో చెప్పే బిగ్ 4 బ్యాంక్స్ ఏంటి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ బ్యాంక్. ఈ పాయింట్ ఓకే కదండి? ఇవన్నీ నోట్ చేసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవి బిగ్ 4. సో ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్ అంటే ఇదేనండి. ఇప్పుడు ఇది ప్రైవేట్ ప్లస్ పబ్లిక్ అన్నమాట పరంగా చూసుకుంటే ఇది. సో దీంతో మనకి ఎకానమీలో ఈ టాపిక్ చూసామంటే నెక్స్ట్ మనము క్లాస్కి వెళ్ళే కొద్దీ బ్యాంకింగ్ ఇంకా ఉంటుంది. బ్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ప్లస్ కొంచెం పెద్ద చాప్టర్ కూడా. సో వీ విల్ కంటిన్యూ దిస్ బ్యాంకింగ్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్లో. మనకి ఇప్పుడు అరౌండ్ 10:30 అయ్యింది కదండి. మనము లలిత గారు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఎస్ అంటున్నారు. ఎన్పిఎస్ గురించి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ గురించి, రీసెంట్గా జరిగిన స్కామ్ నీరవ్ మోడీ స్కామ్ గురించి, ఇవన్నీ మనము చూస్తామండి బ్యాంకింగ్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బ్యాంకింగ్ చాప్టర్. అవన్నీ మనము చూడడం అనేది జరుగుతుంటుంది. మనము నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం బ్యాంకింగ్ టాపిక్. మనకి 10:30 అయింది కానీ హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. షార్ప్గా మనము 11 o'clockకి మన సబ్జెక్ట్ హిస్టరీ కదండి, హిస్టరీలో కలుద్దాము. హిస్టరీలో మనము సంగం యుగంకి వెళ్ళిపోదాం. సంగం ఏజ్ అనేది మనం హిస్టరీలో కవర్ చేద్దాం. మనకి బ్యాంకింగ్ అంటే ఇంకా చాలా ఉంటుందండి. లైక్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవనివ్వండి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎందుకు ఎన్పిఎస్ వస్తున్నాయి, దానికి మరి ఏం కమిటీస్ వేసింది ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, అవన్నీ మనము చూస్తాం. కెన్ వి కన్సిడర్ బ్యాంక్ ఆఫ్ బరోడా పబ్లిక్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టర్ ఆల్సో అంటున్నారు మహేష్ గారు. అట్లా చూడకూడదండి. మనం ఏదన్నా ఒక బ్యాంకులో గనక ప్రభుత్వం వాటా, పబ్లిక్ అంటే ప్రభుత్వం యొక్క వాటా మోర్ దాన్ 50% ఉందనుకోండి, సగం కన్నా ఎక్కువ వాటా ప్రభుత్వానికి ఉంటే ఆ బ్యాంక్ని మనము ప్రభుత్వ రంగ సంస్థ అంటాం, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటాము, ప్రభుత్వ రంగ బ్యాంక్ అంటాము. బ్యాంక్ ఆఫ్ బరోడాని మనము ప్రభుత్వ రంగ బ్యాంకుగానే పరిగణించాలి. క్లాస్ టైమింగ్స్ పెంచడానికి కొంతమంది అడుగుతున్నారండి. ష్యూర్ అండి, లైక్ మనము ప్లాన్ చేద్దాము. లైక్ ప్రెజెంట్ ఎందుకు అంటే బిట్స్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ప్యారలల్గా మనం వేరే కూడా కొన్ని చేస్తున్నాము. అందుకనే అంటే బిట్స్ ఇవ్వడం జరుగుతుంది జీజేపీ బిట్ బ్యాంక్లో. వాటి వల్ల టైం కన్స్ట్రెయింట్ కొంచెం ఉంటుంది. సో డెఫినెట్లీ కన్సిడర్ చేస్తామండి. వీలైనంత తొందరలో వీ కెన్ డూ దట్. సార్ ఆర్ట్స్ గురించి హిస్టరీ అంటున్నారు పల్లా కరుణ్ కుమార్. మనము ఈ సంగం ఏజ్ అయిన తర్వాత ఆర్ట్స్ గురించి చదువుతామండి. ఆర్ట్ అండ్ కల్చర్లో బుద్ధిజంకి సంబంధించి స్తూప, చైత్య, విహార అవన్నీ చదువుతాం. ప్లస్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అవన్నీ కూడా చూస్తాము.